Hello everyone, welcome to Vishnu IS. So manam part 1 lo already awards and honors from April to October 2023 part 1 lo manam few awards and honors discuss chesamu. So migilipoyina awards and honors from April to October 2023 వరకు జరిగిన or ఇచ్చిన అవార్డ్స్ ఏంటి honors ఏంటి అనేది మనం ఇప్పుడు part 2 లో డిస్కస్ చేస్తాము. సో మనకి part 1 పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా రిలీజ్ చేస్తాము. పార్ట్ 3లో మనకి నవంబర్ నుంచి జనవరి వరకు వచ్చిన అవార్డ్స్ అండ్ హానర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో మీరు ఈ 3 వీడియోస్ కనుక మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తరోగా చూస్తే కనుక ఖచ్చితంగా మనకి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయకుండా అయితే రారు. ఓకే యా. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్, ఇండియన్ ఆరిజిన్ ఎవరు? అజయ్ బంగా కన్ఫర్మ్డ్ ద as a 14th president of World Bank. So World Bank ki 14th president ga evaru select ayyaru ante Ajay Banga garu, and he is a Indian origin person. So mana India ki chendina vyakti Ajay Banga garni manaki 14th president, World Bank ki 14th president ga select చేశారు. ఓకే, సో అజయ్ బంగా ఈయన ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ఈయన 14th president of World Bank అని చెప్పాను. అండ్ ద 25 member executive board of World Bank అందరు కలిసి 25 member ప్యానెల్ కలిసి మనకి అజయ్ బంగా గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన ముందు అజయ్ బంగా గారు మాస్టర్ కార్డ్కి సీఈఓగా పనిచేశారు. ఓకే, అండ్ జూన్ 2 నుంచి ఈయన ఆ పదవిలో కూర్చుంటారు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా. జూన్ 2 నుంచి 5 years వరకు అజయ్ బంగా గారు మనకి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు. క్లియర్? నెక్స్ట్, లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్. సో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది లాస్ట్ ఇయర్ 2023లో అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి, ఓకే, మన నరేంద్ర మోడీ గారికి ఈ పర్టికులర్ లోకమాన్య తిలక్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ అవార్డు అనేది మనకి ఎప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే 1983 నుంచి ఇది ఇన్స్టిట్యూట్ చేస్తారు లోకమాన్య తిలక్ అవార్డు అనేది. అప్పటి నుంచి మనకి ఈ అవార్డు అనేది ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు అంటే స్మరక్ మందిర్ ట్రస్ట్ వాళ్ళు మనకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇస్తున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ అవార్డు ప్రతి సంవత్సరం ఏ రోజు ఇస్తారు అంటే 1st August. సో ప్రతి సంవత్సరం 1st Augustకి మనకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తారు అంటే హూ హ్యావ్ డన్ రిమార్కబుల్ సర్వీస్ ఆర్ కాంట్రిబ్యూషన్ ఫర్ మన యొక్క నేషన్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెస్కి కష్టపడిన వ్యక్తికి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఈ మనకి లోకమాన్య తిలక్ గారు న్యూస్లోకి వచ్చారు కాబట్టి హీస్ వెరీ ఫేమస్ స్లోగన్ ఏంటి అంటే స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్. స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్ అన్న స్లోగన్ ఎవరిచ్చారు అంటే ఇట్స్ గివెన్ బై లోకమాన్య తిలక్ గారు. ఓకే, మరి లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది అవార్డు అంటే నరేంద్ర మోడీ గారికి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, ప్రొఫెసర్ తాలపిల్ ప్రదీప్ won the prestigious International Annie Award. So International Annie Award అనేది ఇట్స్ అ ప్రెస్టీజియస్ అవార్డ్. సో ఎవరికి వచ్చింది అంటే ప్రొఫెసర్ తాలపిల్ ప్రదీప్ గారికి ఇవ్వడం జరిగింది. సో మరి ప్రొఫెసర్ తాలపిల్ ప్రదీప్ గారు ఎవరు, ఏంటి, ఈ పర్టికులర్ అవార్డు ఎవరికి ఇస్తారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రొఫెసర్ తాలపిల్ ప్రదీప్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో పనిచేస్తున్నారు. ఎక్కడ అంటే ఐఐటి మద్రాస్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఓకే, మరి ఈయనకి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే బేసికల్లీ ఎనర్జీ అండ్ ఎన్వైరన్మెంట్ యొక్క ఫీల్డ్కి ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో, సైంటిఫిక్ రీసెర్చ్ ఎవరైతే ఆ పర్టికులర్ ఫీల్డ్లో చేస్తారో వాళ్ళకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ ఏనీ అవార్డ్. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2007 నుంచి ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేది ఇస్తున్నారు. అండ్ దిస్ ఈస్ ద 15th edition. ఓకే, సో ప్రొఫెసర్ టి ప్రదీప్ గారు ఏం చేశారు అంటే హీ డెవలప్డ్ అఫోర్డబుల్ అండ్ క్లీన్ వాటర్ సొల్యూషన్స్. సో నానో టెక్నాలజీ వాడి క్లీన్ అండ్ అఫోర్డబుల్ వాటర్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ టెక్నాలజీలో ఈ పర్సన్ అనేది మనకి సైంటిఫిక్ రీసెర్చ్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తారు. అందుకని ఇంటర్నేషనల్ ఏనీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ 2023 ఫర్ నాటేశ్వర శర్మ. ఓకే, మనకి దాశరథి కృష్ణమాచార్య అవార్డు అనేది ఎవరికి ఇచ్చారు అంటే నటేశ్వర శర్మ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మరి ఆ పర్టికులర్ అవార్డు గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్, ఏమి అనౌన్స్ చేశారు? ఈ యొక్క ప్రెస్టీజియస్ శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు అనేది ఇయర్ 2023లో ఇచ్చిన అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే
నాటేశ్వర శర్మ గారికి ఇచ్చారనమాట. అండ్ హీ ఈస్ ఫ్రమ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. సో కామారెడ్డి డిస్ట్రిక్ట్కి చెందిన ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు, నాటేశ్వర శర్మ గారికి ఈ యొక్క దాశరథి కృష్ణమాచారి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో రూపీస్ 1 lakh ఇస్తారు. ఆల్ రైట్. అండ్ కృష్ణమాచార్య జయంతి ఉత్సవం ఆర్గనైజ్ రవీంద్ర భారతి ఇన్ హైదరాబాద్లో జరిగిన ఈ యొక్క ఈవెంట్లో మనకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు ఈ నాటేశ్వర శర్మ గారు ఎవరు అంటే, హీఈస్ అ ఎమినెంట్ రైటర్. ఓకే, ఈయన రైటర్ అండ్ పోయెట్, సంస్కృతాంధ్ర పోయెట్ అండ్ శాతవాదిని ఆయా చిత్తం. సో హీఈస్ బేసికలీ ఎ రైటర్ అండ్ పోయెట్. ఈయనకి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్, బైకులా రైల్వే స్టేషన్ గెట్స్ యునెస్కోస్ ఏషియా పెసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డ్. సో బైకులా రైల్వే స్టేషన్కి మనకి యునెస్కోస్ ఏషియా పెసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్ బైకులా రైల్వే స్టేషన్ ఇన్ ముంబైలో ఉన్న ఈ పర్టికులర్ రైల్వే స్టేషన్కి ఏంటి ఆ సిగ్నిఫికెన్స్, ఎందుకు ఈ అవార్డు వచ్చింది, దాంతో పాటుగా ఇంకా ఏ పర్టికులర్ ప్లేసెస్కి ఈ పర్టికులర్ యునెస్కో రికగ్నిషన్ వచ్చింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ బైకులా రైల్వే స్టేషన్ అనేది ఎక్కడుంది అంటే, ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ముంబైలో ఉన్న ఈ బైకులా రైల్వే స్టేషన్ అనేది మనకి 169 years ఓల్డ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పటికీ కూడా ఒరిజినల్ గ్లోరీ, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే గ్లోరీతో ఉందన్నమాట. అందుకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది, యునెస్కో ఏషియా పెసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డ్ అనేది. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట మన ఇండియాలో. ఇప్పటికీ కూడా వాడుతున్నారు ఈ పర్టికులర్ స్టేషన్ని. సో అపార్ట్ ఫ్రమ్ బైకులా రైల్వే స్టేషన్ ఇంకా ఎవరికి వచ్చింది ఈ పర్టికులర్ అవార్డ్ అంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయకి వచ్చింది. అండ్ స్టెప్ వెల్స్, వెరీ ఇంపార్టెంట్, మన గోల్కొండ, హైదరాబాద్లో ఉన్న గోల్కొండ, స్టెప్ వెల్స్ ఆఫ్ గోల్కొండ హైదరాబాద్కి కూడా మనకి ఈ పర్టికులర్ రికగ్నిషన్ అనేది వచ్చింది. అండ్ దోమకొండ ఫోర్ట్, వెరీ ఇంపార్టెంట్, దోమకొండ ఫోర్ట్ ఇన్ తెలంగాణ, ఆ పర్టికులర్ ఫోర్ట్కి కూడా ఈ రికగ్నిషన్ రావడం జరిగింది. క్లియర్. సో యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్ అనేది మనకి 2022 డిఫరెంట్ కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. అందుకు ఈ 4 ప్లేసెస్కి రావడం జరిగింది. మరి మన ఫస్ట్ ట్రైన్ అని చెప్తూ ఉంటాం కదా, 1853లో మనకి ఫస్ట్ టైం మనకి ట్రైన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రైట్, ఫస్ట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఫస్ట్ ట్రైన్ అంటే, మనకి గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే, దట్ ఈస్ ఇప్పుడున్న సెంట్రల్ రైల్వే బిట్వీన్ బోరి బందర్. సో ఇప్పుడున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం రికగ్నైజ్ చేసింది కదా యునెస్కో, ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి ఈ యొక్క యునెస్కో ఫస్ట్ ట్రైన్ అనేది రన్ అవ్వడం జరిగింది బిట్వీన్ బోరి బందర్ టు థానే. దాని యొక్క డిస్టెన్స్ ఎంత, 34 kilometers on 16th April 1853. Okay, next Shankari Chandran wins Miles Franklin Literacy Award 2023. ఓకే, సో శంకరీ చంద్రన్ గారికి మైల్స్ ఫ్రాంక్లిన్ లిటరసీ అవార్డ్ అనేది రావడం జరిగింది. సో మరి శంకరీ చంద్రన్ గారు ఎవరు, ఈ పర్టికులర్ మైల్స్ ఫ్రాంక్లిన్ లిటరసీ అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు, ఆర్ వాట్ ఈస్ ద పర్టికులర్ అవార్డ్ ఈస్ అబౌట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో చంద్రన్ గారికి ఎవరు, శంకరీ చంద్రన్ గారికి ఈ యొక్క 2023 యొక్క లిటరసీ అవార్డ్ కాల్డ్, ఏ పర్టికులర్ బుక్ ఇచ్చారు, ఎవరు, శంకరీ చంద్రన్ గారు రాసిన బుక్, ఏ బుక్ అది అంటే చాయ్ టైమ్ ఎట్ సినమన్ గార్డెన్స్. సో చాయ్ టైమ్ ఎట్ సినమన్ గార్డెన్స్ అన్న బుక్కి ఈ పర్టికులర్ ఫ్రాంక్లిన్ లిటరసీ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో అవార్డ్ విన్నింగ్ నావెల్ ఏది, చాయ్ టైమ్ ఎట్ సినమన్ గార్డెన్స్. ఇది బేసికలీ దేని గురించి మాట్లాడుతుంది ఈ పర్టికులర్ బుక్ అంటే, ఇట్స్ అ స్టోరీ అబౌట్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెమోరీస్, కమ్యూనిటీ డేస్ గురించి మాట్లాడుతూ ఈ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మల్టీ కల్చరలిజం అండ్ ద ట్రామాస్. సో పోస్ట్ కొలోనిజం టైంలో వాళ్ళు ఫేస్ చేసిన ట్రామా ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ బుక్ రాసింది ఎవరు, చాయ్ టైమ్ ఎట్ సినమన్ గార్డెన్స్కి రాసింది ఎవరు అంటే శంకరీ చంద్రన్ గారు. ఈ పర్టికులర్ బుక్కే ఆవిడకి మైల్స్ ఫ్రాంక్లిన్ లిటరసీ అవార్డ్ 2023 అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ టాపిక్, ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్ రాజ్ శెట్టి రిసీవ్స్ హార్వర్డ్ యూనివర్సిటీస్ జార్జ్ లిడ్లే ప్రైజ్. సో జార్జ్ లిడ్లే ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి అంటే రాజ్ చెట్టి గారికి ఇవ్వడం జరిగింది. సో హూ ఇస్ దిస్ రాజ్ చెట్టి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో రాజ్ చెట్టి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, హీ ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్. ఓకే, ఇండియన్ అమెరికన్ ఎకానమిస్ట్. ఆయనతో పాటుగా మైకెల్ స్ప్రింగర్, హీఈస్ అ బయాలజిస్ట్. సో వీళ్ళిద్దరికి ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది, జార్జ్ లిడ్లే ప్రైజ్ ఫర్ ద యునీక్ వర్క్. దేని గురించి, వాళ్ళ యొక్క ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన యునీక్ వర్క్కి ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో వాట్ కైండ్ ఆఫ్ అ వర్క్ దే హ్యావ్ డిడ్ అంటే, రాజ్ చెట్టి గారు బేసికలీ హార్వర్డ్ యూనివర్సిటీలో హీఈస్ ఎ ప్రొఫెసర్. సో ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ హార్వర్డ్ యూనివర్సిటీలో. ఈయన
స్టడీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఎకనామిక్ మొబిలిటీ గురించి ఆయన స్టడీ చేశారు. ఓకే, ఈక్వాలిటీ గురించి, ఎకనామిక్ మొబిలిటీ గురించి స్టడీ చేసిన గానుగా ఈయనకి ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి స్ప్రింగర్ అని చెప్పాను కదా, మైకల్ స్ప్రింగర్ కూడా ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి మైకల్ స్ప్రింగర్ గారు ఏం చేశారు అంటే, హీఈస్ అ ప్రొఫెసర్. సో హీఈస్ అ ప్రొఫెసర్ ఎట్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ. ఈయన మనకి న్యూ డయాగ్నోస్టిక్స్ టెస్ట్, సో డెవలపింగ్ న్యూ డయాగ్నోస్టిక్ టెస్ట్లు డెవలప్ చేసిన రీజన్తో ఈయనకి కూడా జార్జ్ లెడ్లే ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 టైంలో ఈ యొక్క ర్యాపిడ్ అండ్ అక్యురేట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని డిజైన్ చేశారు. ఓకే, సో మరి ఈ జార్జ్ లెడ్లే ప్రైజ్ అనేది మనకి ఎవరిస్తారు? హార్వర్డ్ కాలేజ్ యొక్క ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ ఆఫ్ హార్వర్డ్ కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట. హార్వర్డ్ కమ్యూనిటీ, సో ఎవరైతే అలూమ్నై అంటే ఈ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఆ పర్టికులర్ కాలేజ్లో చదివి who have contributed for the science, so science and other ways of, so humanity కి బెనిఫిట్ చేస్తూ ఏవైతే వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డు అనేది ఇస్తారనమాట. క్లియర్? సో నెక్స్ట్, ప్రెసిడెంట్ ముర్ము రిలీజెస్ కమమరేటివ్ కాయిన్ ఆన్ ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు గారు. సో ఎన్టీ రామారావుకి గుర్తుగా ఒక కమమరేటివ్ కాయిన్ అనేది మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ద్రౌపది ముర్ము గారు రిలీజ్ చేసిన కాయిన్ ఏది? కమమరేటివ్ కాయిన్ అంటే ₹100. ఓకే, ₹100 కమమరేటివ్ అంటే ఒక గుర్తింపుగా, ఓకే, ఆ పర్సన్కి గుర్తుగా మనం ఈ పర్టికులర్ కాయిన్స్ అనేది రిలీజ్ చేస్తుంటాం. సో ఎన్టీ రామారావుకి గుర్తుగా మనం ఒక కమమరేటివ్ కాయిన్ ₹100ది రిలీజ్ చేశాము ఇన్ హానర్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేట్ ఎన్టీ రామారావు. ఓకే, సో ప్రెసిడెంట్ ముర్ము పే ట్రిబ్యూట్ టు ఎన్టీ రామారావు. సో ఏమని చెప్పింది అంటే, బేసికలీ ముర్ము గారు ఇండియన్ సినిమా కల్చర్కి చాలా ఎక్సెప్షనల్గా ఎన్టీ రామారావు కాంట్రిబ్యూట్ చేశారు, అందుకు గాను మనకి కమమరేటివ్ కాయిన్ అనేది రిలీజ్ చేస్తున్నాము అని చెప్పారు. మరి ఈ పర్టికులర్ కాయిన్స్ అనేది గవర్నమెంట్కి రిలీజ్ చేసే హక్కులు ఏదైతే ఉంటుందో, ఆర్ మింట్ చేసి ఆర్ మింట్ చేసి రిలీజ్ చేయడానికి ఏ హక్కులు ఎవరికి ఉంటాయి? కాయిన్స్ రిలీజ్ చేసే హక్కులు అంటే గవర్నమెంట్కి ఉంటుంది. అండర్ వాట్ యాక్ట్ అంటే కాయినేజ్ యాక్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ది అథారిటీ. సో సెంట్రల్ గవర్నమెంట్కి కాయిన్స్ని డిజైన్ చేయడానికి అండ్ మింట్ చేసే రైట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అండర్ వాట్ యాక్ట్ అంటే కాయినేజ్ యాక్ట్ 2011. సో విత్ ద ఆర్బీఐ అనేది చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాయిన్స్. ఓకే, మరి ఈ పర్టికులర్ కాయిన్స్ అనేది ఎక్కడ రిలీజ్ చేస్తారు ఆర్ ఎక్కడ మింట్ చేస్తారు అంటే మనకి ముంబై, హైదరాబాద్, కోల్కతా, నోయిడా, ఈ 4 ప్లేసెస్లో మనకి ఈ పర్టికులర్ కాయిన్స్ అనేది మింట్ చేస్తారు. ఓకే, సో మరి ఫస్ట్ టైం మన ఇండియాలో కమమరేటివ్ కాయిన్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎవరి గుర్తుగా రిలీజ్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గుర్తుగా మనము 1964లో ఫర్ ద ఫస్ట్ ఎవర్ కమమరేటివ్ కాయిన్ అనేది రిలీజ్ చేశాము. ఓకే, సో మనకి ఈ యొక్క వెబ్సైట్ సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే యొక్క వెబ్సైట్కి వెళ్ళి కూడా మనం ఈ పర్టికులర్ కమమరేటివ్ కాయిన్ మనం కొనుక్కోవచ్చు. క్లియర్? నెక్స్ట్ టాపిక్, 65th రామన్ మెగ్సాసే అవార్డ్ 2023 విన్నర్స్ లిస్ట్. సో రామన్ మెగ్సాసే అవార్డ్స్ యొక్క 65th రామన్ మెగ్సాసే అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి మన ఇండియా తరపు నుంచి రామన్ మెగ్సాసే అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అన్నది మనం చూడాలి. ఓకే, సో రామన్ మెగ్సాసే అవార్డ్ని ఆఫెన్ ఏమంటారు అంటే నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏషియా అని కూడా అంటారనమాట. సో ఎవరైతే ఎక్సెప్షనల్లీ వాళ్ళ యొక్క ఫీల్డ్లో వర్క్ చేశారో అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్షిప్ రోల్ ప్లే చేశారో వాళ్ళకి ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం రామన్ మెగ్సాసే అవార్డ్ 4గురికి వచ్చింది. మన ఇండియా తరపు నుంచి ఎవరికి వచ్చింది అంటే రవి కన్నన్ గారికి వచ్చింది. ఓకే, రవి కన్నన్ గారు మనకి కచ్చార్ హాస్పిటల్, ఇట్ ఈస్ ఇన్ అస్సాం. సో కచ్చార్ క్యాన్సర్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో ఈయనకి మనకి రామన్ మెగ్సాసే అవార్డు వచ్చింది. మరి డిఫరెంట్ కంట్రీస్లో కూడా మనకి బంగ్లాదేశ్ నుంచి కొర్వి రక్షద్ అండ్ టైమోర్ లిస్తే నుంచి యుగేనియా లైమోస్, మిరియం కొరానల్ ఫెర్రర్ ఫ్రమ్ ఫిలిపైన్స్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బట్ మన ఇండియా తరపు నుంచి ఎవరికి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. రవి కన్నన్ గారికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ రాజస్థాన్స్ ప్రియన్ సేన్ క్రౌన్ మిస్ ఎర్త్ ఇండియా 2023. సో మిస్ ఎర్త్ ఇండియా అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. 2023 ఎవరికి అంటే ప్రియన్ సేన్, షీఈస్ ఫ్రమ్ రాజస్థాన్. ఓకే, ప్రియన్ సేన్ క్లించ్ ద టైటిల్ మిస్ ఎర్త్ ఇండియా 2023 అవార్డు వచ్చింది డ్యూరింగ్ మిస్ డివైన్ బ్యూటీ కంటెక్స్ట్ ఏదైతే జరుగుతుందో నేషనల్ ఫైనల్లో న్యూఢిల్లీలో జరిగింది. అక్కడ ఈ పర్టికులర్ పర్సన్ ప్రియాన్ సేన్ గారికి మిస్ ఎర్త్ ఇండియా అవార్డ్ అనేది రావడం జరిగింది. షీ ఈజ్ దట్ పర్సన్, ప్రియాన్ సేన్. ఓకే,
So she is a 20-year-old student. She is a dancer as well as taekwondo player from Jaipur, Rajasthan. Last year Vanshika Parmar gariki వచ్చింది and now prepared to represent India at the Miss Earth 2023 pageant in Vietnam. Clear? So ఇదంతా కాదు, మనకి ఈ హెడ్లైన్ గుర్తుపెట్టుకొని రాజస్థాన్ ప్రియాన్ సేన్ గారికి మిస్ ఎర్త్ అవార్డ్ అనేది, మిస్ ఎర్త్ ఇండియా అవార్డ్ అనేది 2023లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, చార్టెడ్ అకౌంటెంట్ ప్రవీణ అంజనా క్రౌన్ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2023. సో సిఏ, షీఈ్ అ చార్టెడ్ అకౌంటెంట్. ఎవరు? ప్రవీణ అంజనా గారికి మిస్ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రవీణ అంజనా, షీఈస్ ఫ్రమ్ ఉదయ్పూర్. ఈవిడకి మిస్ ఇంటర్నేషనల్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. Gaining her position to represent India as a Miss International pageant in Japan this October. Anjana, she's a 23 years old. She's a chartered accountant who has been interested in even fashion, beauty pine interest kabatti, chartered accountant by profession. Along with that, she also crowned with Miss International Award 2020. Next, Shanta Tautam, very very important. Shanta Tautam gariki manaki World Innovation Award BRICS Summit lo, BRICS Innovation Forum lo jarigina జరిగిన ఈ పట్ల ఫోరంలో శాంతా తౌతం గారికి వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, సో మరి ఈ పట్ల పర్సన్ ఎవరు, శాంతా తౌతం గారు ఎవరు, ఎందుకు ఈ పట్ల అవార్డు ఇవ్వడం జరిగింది అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. తెలంగాణస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్. సో శాంతా తౌతం గారు ఎవరు అంటే షీ ఈజ్ అ తెలంగాణస్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఓకే, శాంతా తౌతం గారు, ఈవిడకి వరల్డ్ ఇన్నోవేషన్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది అట్ ద ఫస్ట్ బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరం. ఎక్కడ జరిగింది ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ ఫోరం అంటే మాస్కోలో జరిగింది. మాస్కోలో ఆగస్ట్ లాస్ట్ ఇయర్ జరిగిన ఈ పర్టికులర్ మాస్కో ఈవెంట్లో ఆర్ వరల్డ్ బ్రిక్స్ ఇన్నోవేషన్ ఫోరంలో ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. మరి దేనికి ఇచ్చారు ఈ పర్టికులర్ అవార్డు అంటే షీ హెస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 4కి ఈవిడ కష్టపడ్డారు, అందుకని ఈ పర్టికులర్ అవార్డు వచ్చింది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 4 ఏంటి అంటే ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ లాంగ్ ఆపర్చునిటీని ప్రమోట్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 4కి ఈ పట్ల పర్సన్ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, వహీదా రెహమాన్ కన్ఫర్డ్ విత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. సో వహీదా రెహమాన్ గారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం జరిగింది. సో వహీదా రెహమాన్ గారు ఎవరు, ఎందుకు ఈ అవార్డు ఇచ్చారు అన్నది మనం తెలుసుకోవాలి. సో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది మనకి హైయెస్ట్ సచ్ హానర్, ఇండియన్ సినిమాలో హైయెస్ట్ హానర్ ఏది అంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనమాట. సో మరి ఎవరికి ఇచ్చారు అంటే మన వెటరన్ బాలీవుడ్ యాక్ట్రెస్ వహీదా రెహమాన్ గారికి ఈ పర్టికులర్ అవార్డు ఇచ్చారు. షీఈ్ 85 years old. ఓకే, వెటరనర్. ఓకే, has been conferred with this Dada Saheb Phalke Award for her outstanding contribution to the growth and development of Indian cinema. So in the year of 2021 she has contributed outstandingly in the field of Indian cinema. అందుగాను మనకి ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది వహీదా రెహమాన్ గారికి. సో మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా యొక్క ఫాదర్ ఎవరు అంటే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఎవరు అంటారు అంటే దాదా సాహెబ్ ఫాల్కే అని అంటారు. బికాస్ మేడ్ ద ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిలిం రాజా హరిశ్చంద్ర అన్న ఫిలిం ఫీచర్ ఎవరు అంటే మనకి దాదా సాహెబ్ ఫాల్కే. ఎప్పుడు వచ్చింది ఇప్పట్లో మూవీ అంటే 1913లో వచ్చింది. ఇన్ ద మెమరీ ఆఫ్ హిమ్, ఎవరు, దాదా సాహెబ్ ఫాల్కే, ఆయన గుర్తుగా మనము ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అనేది 1969 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకసారి ఇప్పట్లో అవార్డ్స్ అనేది ఇస్తుంటాం. నెక్స్ట్, 2018 ఈజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఇన్ ఆస్కర్స్ 2024. ఓకే, సో ఆస్కర్స్ 2024లో అఫీషియల్గా ఎంటర్ అయిన మూవీ ఏది అంటే మనకి 2018. సో 2018 మూవీ అనేది మనకి ఆస్కర్స్ 2024లో మనకి అఫీషియల్గా ఎంటర్ అవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ మూవీ ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇట్స్ మలయాళం మూవీ. ఓకే, సో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్ దట్ ఏమని, దట్ మలయాళం మూవీ 2018 అన్న మలయాళం మూవీ ఏదైతే ఉంటుందో దాని ఇది ఎవ్రీవన్ ఈజ్ అ హీరో బేస్డ్ ఆన్ బేసికలీ ఇది కేరళ ఫ్లడ్స్కి సంబంధించిన మూవీ అనమాట. సో కేరళ ఫ్లడ్స్కి సంబంధించిన మూవీని అఫీషియల్గా మనకి ఆస్కర్ అవార్డ్స్లో ఎంటర్ అయింది. సో దిస్ పర్టికులర్ ఫిలిం ఈజ్ డైరెక్టెడ్ బై, ఎవరు డైరెక్ట్ చేశారు, జూడే యాంథనీ జోసెఫ్ గారు దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. సో బేసికలీ ఈ పర్టికులర్ మూవీలో దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ యొక్క ఫ్లడ్స్ యొక్క డివాస్టేషన్ ఏ విధంగా జరిగింది, ఎంతమంది సర్వైవ్ అయ్యారు, ఏ విధంగా సర్వైవ్ అయ్యారు అంటూ ఈ పర్టికులర్ మూవీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, 2023 శాస్త్ర రామానుజం ప్రైజ్ ఎవరికి వచ్చింది? శాస్త్ర రామానుజం ప్రైజ్ అంటే మన యొక్క మ్యాథమెటిషియన్ ఎవరు, రుగ్జియాన్ జాంగ్ గారికి వచ్చింది. శాస్త్ర రామానుజం ప్రైజ్ 2023 రుగ్జియాన్ జాంగ్ గారికి వచ్చింది. ఓకే, సో శాస్త్ర అంటే షణ్ముగ ఆర్ట్స్
సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ ఎవరికి వచ్చిందంటే హీ బిలాంగ్స్ టు చైనా. సో చైనాకి చెందిన రుగ్జాన్ జాంగ్ గారికి హీజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఎక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు? యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో పనిచేస్తున్నారు. ఈయన దేనికి కాంట్రిబ్యూట్ చేశారు? మ్యాథమెటిక్స్కి సంబంధించిన అనలిటిక్ నెంబర్ థియరీ, కాంబినేషన్స్, యూక్లియడ్ హార్మోనిక్ అనలిటిక్స్ అండ్ జామెట్రీ, ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో ఈయన కాంట్రిబ్యూట్ చేశారు. కాబట్టి మనకి చైనాకి చెందిన రుగ్జియాన్ జాంగ్ గారికి ఈ శాస్త్ర అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సుధామూర్తి బికమ్స్ ఫస్ట్ ఉమెన్ టు గెట్ గ్లోబల్ ఇండియన్ అవార్డ్. వెరీ ఇంపార్టెంట్. సో మన సుధామూర్తి గారికి ఫర్ ద ఫస్ట్ టైం గ్లోబల్ ఇండియా అవార్డ్ అనేది, ఫస్ట్ ఉమెన్ ఇండియన్ టు గెట్ this particular global Indian award anamata. Okay, so renowned author and philanthropist Sudhamurthy garu, she is a chairperson of Infosys Foundation and she has become the first woman to be honored this particular award, Indian award by the ఎవరిచ్చారు ఈ పర్టికులర్ అవార్డ్ అంటే మనకి కెనడా ఇండియా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. అట్ ఇండో కెనడా గాలా అవార్డ్ టొరంటో కెనడాలో జరిగిన ఈవెంట్లో ఇచ్చారు. సో సిఐఎఫ్ గ్లోబల్ ఇండియా అవార్డు గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఇండో కెనడియన్ అవార్డ్ ఇది. ఓకే, అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్ హూ హ్యావ్ యాక్చువల్లీ ఎవరికి ఇది ఇస్తారు అంటే గ్లోబల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ పవర్కి. ఓకే, సో మన ఇండియా అనేది అవుట్ స్టాండింగ్ ఇండివిజువల్ హూ హ్యాస్ హెల్ప్, మన ఇండియా అనేది ఒక గ్లోబల్ ఎకానమీ అండ్ పొలిటికల్ పవర్గా నిల్చోడానికి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసిన పర్సన్ సుధామూర్తి గారు. కాబట్టి ఈ వీళ్ళకి పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సిజేఐ చంద్రచూడ్ హానర్డ్ విత్ అవార్డ్ ఆఫ్ గ్లోబల్ లీడర్షిప్ బై హార్వర్డ్ లా స్కూల్. సో మన సిజేఐ డివై చంద్రచూడ్ గారికి ఈ పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏ అవార్డు అంటే గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్, అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ద సిజేఐ డివై చంద్రచూడ్ హ్యాస్ ఈయన ఎవరు అంటే హార్వర్డ్ లా యూనివర్సిటీ యొక్క అలుమ్నై, అంటే అక్కడ చదువుకున్నారు. సో ఆయనకి పర్టికులర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లా అండ్ జస్టిస్. సో లా అండ్ జస్టిస్ ఈ యొక్క ఫీల్డ్కి చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఈయనకి పర్టికులర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన ఇక్కడే హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ లా చేశారు అండ్ డాక్టర్ ఆఫ్ జ్యుడిషియల్ సైన్స్ చేశారు ఫ్రమ్ 1983 to 86. సో ఈ పర్టికులర్ ఇయర్స్లో formative years at Harvard shaped his perspective and laid foundation. సో అక్కడ ఈయన కెరియర్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ యొక్క ఫీల్డ్లో లా అండ్ జస్టిస్ ఫీల్డ్లో ఈయన చాలా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. క్లియర్. మళ్ళీ మనం పార్ట్ 3లో నవంబర్ నుంచి జనవరి వరకు జరిగిన ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ హానర్స్, ఇచ్చిన అవార్డ్స్ అండ్ హానర్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాము. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.